తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరుతుండటంతో గులాబీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్లమెంటులో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు మరో వార్త తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక కేటీఆర్ హరీష్ రావు మంత్రాంగం నడిచిందనే టాక్ వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసమే ఈ డీల్ జరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అటు రాజ్యసభలో బలం తక్కువ ఉన్న బీజేపీ కూడా ఈ డీల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం విలీనం కావడం లాంఛమేనని సమాచారం. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఓవైపు కాంగ్రెస్ గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను లాగేసుకుంటోంది. ఇంకోవైపు బీజేపీ సైడ్ నుంచి కూడా కేసీఆర్ పై ఒత్తిడి నెలకొంది. కవిత కోసం కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో జరిపిన మంతనాలు సక్సెస్ అయ్యాయి. కానీ కమలనాథులు పెట్టిన కండిషన్స్ తో తీవ్ర చర్చల్లో ఉన్నారు కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఆమెను బయటికి తీసుకొస్తామని పార్టీ కార్యకర్తలకు చెప్పిన కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కవిత అప్రూవర్ కండిషన్స్ తో కమలనాథులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకున్న 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. 3 రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో సమావేశమయ్యారు. విలీనం అంశంపై చర్చలు జరపారని చెబుతున్నారు. కేటీఆర్ హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు. కానీ అత్యున్నత స్థాయి రాజకీయ వర్గాలు మాత్రం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెబుతున్నారు. దానికి తగ్గ పరిణామాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులున్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటిరో పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడం లోక్సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరో ఎంపీ కేశవరావు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ కున్న 4 రాజ్యసభ సభ్యులు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే. అయితే ఎంపీల విలీన రాజకీయం బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసే జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ పర్యటనను బట్టి రాజకీయ వర్గాలు కూడా ఇదే విషయాన్ని అంచనా వేస్తున్నాయి. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యేందుకు ఎన్డీఏ కూటమికి బలం అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. అందుకే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు కమలనాథులు వచ్చినట్లుగా చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరో 8 సీట్లు దక్కించుకుని అనూహ్యంగా ఓటు షేరును భారీగా పెంచుకుంది. ఇదే అదునుగా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు త్వరలోనే భారీ చేరికలుంటాయని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోనే చేరారు. బీఆర్ఎస్ కు చెందిన ఎంపీల చేరిక ఉంటుందని హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నేతలు భారీగా చేరికలుంటాయని అంటున్నట్లు రాజకీయ వర్గాల్లో అంచనా ఉన్నాయి. వారం రోజుల్లోనే బీఆర్ఎస్ ఎంపీల చేరిక ప్రక్రియ పూర్తవుతుందని ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ చేరికల నేపథ్యంలో కేటీఆర్ భవిష్యత్ ఏంటనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే అంటున్నారు ఆ పార్టీ నేతలు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంతకాలం బీఆర్ఎస్ లో తిరుగులేని అధికారం చెలాయించారు కేటీఆర్. తానెంత చెప్తే అంతే అన్నట్టుగా నడిచింది. బీజేపీలో విలీనమై బీఆర్ఎస్ కనుమరుగైతే కేటీఆర్ తెరమరుగవుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఈ రాజకీయం ఏ వైపు టర్న్ తీసుకుంటుందోనని.